తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ సెట్ 2025 ఎగ్జామినేషన్ సంబంధించి ప్రజెంట్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో కనుక మిస్టేక్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో కనుక మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి ఈ రోజు నుంచి మనకు 28 నవంబర్ 2025 వరకు కరెక్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. సో అనగా 26 నవంబర్ 2025 నుంచి 28 నవంబర్ 2025 వరకు మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో కనుక మిస్టేక్స్ ఉంటే కొన్ని వాటిని అయితే మనం ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ద్వారా ఎడిట్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. అండ్ రిమైనింగ్ వాటిని మనం కరెక్షన్ చేసుకోవాలంటే లైక్ క్యాండిడేట్ యొక్క నేమ్ కానీ, సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కానీ అండ్ అదర్ ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ కానీ, ఫోటో సిగ్నేచర్ లాంటివి కానీ కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే మనం డైరెక్ట్గా ఈ యొక్క సెట్ కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేయడం కానీ కాల్ చేయడం కానీ ద్వారా మనం కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వేటిని కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు, వేటిని కరెక్షన్ చేసుకోలేము అనే థింగ్స్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీరు ఈ యొక్క సెట్ అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో వన్స్ ఇట్లా డిస్ప్లే అవ్వగానే ఇక్కడ మీకు ఎడిట్ కరెక్షన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఎడిట్ కరెక్షన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవడానికి సో అప్లికేషన్ ఫామ్ ప్రకారం డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీకు సంబంధించిన పేమెంట్స్ యొక్క రెఫరెన్స్ ఐడి నెంబర్ అడుగుతుంది, మీ యొక్క పీజీ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఈ డీటెయిల్స్ ఏ విధంగా అయితే ఇవ్వడం జరిగిందో ఆ విధంగా మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ యొక్క తెలంగాణ సెట్ అప్లికేషన్ సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సో మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి సో ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఎడిట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ మీకు బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. బేసిక్ డీటెయిల్స్లో వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్కి, తర్వాత క్యాండిడేట్ యొక్క క్యాస్ట్కి అండ్ క్యాండిడేట్ సంబంధించిన పర్సనల్ డిజబిలిటీకి, తర్వాత క్యాండిడేట్ లొకేటెడ్ టు తెలంగాణ కమ్యూనిటీ సర్టిఫికేట్ సంబంధించిన ఆప్షన్స్కి అయితే మనకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. సేమ్ టైం ఈ యొక్క జెండర్కి కూడా ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. ఇక్కడ క్యాండిడేట్ నేమ్లో మిస్టేక్ ఉన్నా, తర్వాత కమ్యూనిటీలో మిస్టేక్ ఉన్నా, జెండర్లో మిస్టేక్స్ ఉన్నా అండ్ మీకు సంబంధించిన డిజబిలిటీలో మిస్టేక్స్ ఉన్నా వీటి కోసం అయితే మీరు ఖచ్చితంగా కన్వీనర్ ఆఫీస్కి అయితే కాల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు కాల్ చేసినట్టయితే వాళ్ళు రెస్పాండ్ అవుతారు అండ్ వారు చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు కరెక్షన్ చేయించుకోవచ్చు. లేదా డైరెక్ట్గా మీరు నేమ్లో కానీ సో మీకు సంబంధించిన జెండర్లో కానీ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీ యొక్క ఎస్ఎస్సీ మెమోతో పాటు అప్లికేషన్ ఫామ్ని వాళ్ళకి మెయిల్ చేసినట్టయితే కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్లో మిస్టేక్ ఉంది అంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు అప్లికేషన్ ఫామ్ అనేది మెయిల్ చేసినట్టయితే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. బట్ రిమైనింగ్ వాటికి అయితే కరెక్షన్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ నేమ్లో మిస్టేక్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు, మదర్ నేమ్లో మిస్టేక్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు, ఐడెంటిఫికేషన్ మార్క్స్ సంబంధించిన వాటిలో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉన్నా కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం కరెక్షన్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్లో కూడా సో మెనీ ఆస్పెక్ట్స్ మిస్టేక్ చేశామని చెప్పారు. మీ యొక్క అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. హౌస్ నెంబర్లో మిస్టేక్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు, మండల్ టౌన్లో మిస్టేక్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు, డిస్ట్రిక్ట్లో కరెక్షన్ చేసుకోవచ్చు, స్టేట్ కరెక్షన్ చేసుకోవచ్చు, పిన్ కోడ్ కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడిని అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ని తప్ప రిమైనింగ్ థింగ్స్ అయితే మీరు కరెక్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు. సో వాటిలో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్స్ అయితే చేసుకోండి. ఇఫ్ మీరు మెయిల్ ఐడి మార్చాలి అనుకున్నా కూడా కన్వీనర్ ఆఫీస్కి మీరు మెయిల్ చేసినట్టయితే విత్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు వాళ్ళు కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉంటే వాటిలో కొన్నిటికి మాత్రమే కరెక్షన్స్ అయితే ఇచ్చారు. డేట్ ఆఫ్ పాస్కి సంబంధించి ఆ టాపిక్ గురించి కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ఆస్పిరెంట్స్ కొంతమంది రిజల్ట్ రాని వారు అపీరింగ్ పెట్టి అప్లై చేస్తారు అండ్ రిజల్ట్ వచ్చి దానికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ తెలియని వాళ్ళు కూడా అపీరింగ్ అండ్ డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు. ఆ విధంగా మీరు ఇక్కడ డేట్ ఆఫ్ పాస్కి సంబంధించిన వాటిలో కనుక మిస్టేక్ చేసినట్టప్పుడు వీటిని కరెక్షన్ చేసుకోవడానికి ప్రజెంట్ అయితే అవకాశం ఇచ్చారు. అండ్ ప్రజెంట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్లో మిస్టేక్స్ ఉన్న కరెక్షన్ చేసుకోలేరు. మీకు సంబంధించిన గ్రూప్ మార్చుకోవాలనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్పుడు తెలుగులో సెట్ అప్లై చేశారు, ఇప్పుడు వేరే పేపర్కి అప్లై చేయాలి సోషియాలజీ కానీ కామర్స్ కానీ అనుకుంటే కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు, సబ్జెక్ట్ మార్చుకోవడానికి అయితే అవకాశం లేదు. అండ్ తర్వాత మీ యొక్క కాలేజ్ డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు, వీటిని మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా సో మీ యొక్క పీజీ మార్క్స్ సంబంధించి అప్టైన్ మార్క్స్ సంబంధించి పర్సెంటేజ్కి సంబంధించి గ్రూప్కి సంబంధించి ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు డైరెక్ట్గా కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు పీజీ మెమో అనేది వాళ్ళకి మెయిల్ చేస్తే బేస్డ్ ఆన్ మెమో ప్రకారం వాళ్ళు కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేస్తున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్కి మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు అండ్ దీని కరెక్షన్ కోసం మీరు కన్వీనర్ ఆఫీస్కి కాల్ చేసినా మెయిల్ చేసినా కూడా ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వరు. సో దీంట్లో అయితే ఎటువంటి మార్క్స్ ఉండవు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు వేటికి అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం జరిగిందో అదే ఫైనల్ అనమాట. సో మాక్సిమం మీరు ఫస్ట్ ప్రియారిటీ ఏదైతే ఇచ్చారో దాంట్లోనే ఎగ్జామ్ సెంటర్ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ వేకెన్సీస్ బట్టి. అండ్ తర్వాత ఫోటో సిగ్నేచర్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు డైరెక్ట్గా కన్వీనర్ ఆఫీస్కి మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఫోటో సిగ్నేచర్ మెయిల్ చేస్తే వాళ్ళు రీఅప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో సెట్ అప్లికేషన్ సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఎడిట్ చేసుకోవడానికి లాస్ట్ డేటు ప్రజెంట్ వేటికైతే ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందో వాటిని కరెక్షన్ చేసుకోవడానికి మనకు 28 నవంబర్ అయితే లాస్ట్ డేటు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి. అదర్ థింగ్స్ విషయంలో మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేస్తే సరిపోతుంది. మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అండ్ ఇక్కడ స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేస్తాను. దాని ద్వారా మీరు కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు.
మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ చేంజెస్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో టిక్ మార్క్ చేసుకొని అప్డేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్డేట్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది అప్డేట్ అవ్వడంతో పాటు సో మీరు ఎడిట్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. జస్ట్ ఆ యొక్క రిలవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఎడిట్ చేసుకోవాలి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సెట్ అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకునే ప్రాసెస్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సేమ్ టైం సో మనకు ఎలక్షన్కి సంబంధించిన కోడ్ వచ్చింది కాబట్టి సో 10th, 11th అండ్ అదేవిధంగా 12th డేట్స్లో ఎగ్జామ్ జరగడానికి ఛాన్స్ ఉంటుందని కూడా క్వైరీ చేస్తున్నారు. మేబీ సో ఇవి మన ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత దాని గురించి కూడా క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్ చేసినట్లయితే కరెక్షన్ చేసుకోవడానికి అప్డేట్ అయితే ఇది.